నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, కుమార్తెలు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని వాళ్ళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మరి కాసేపట్లో తిరుగు ప్రయాణం కానున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హావనానికి పాల్పడటం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు తల్లి, చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకి గురి కావడం తనను వేధించిందని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు. చేయని తప్పులకి శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడ నిరాశకు గురి కాలేదు, ధైర్యం కోల్పోలేదు. 53 రోజులు జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలని ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగిస్తున్నానని చంద్రబాబు తెలియజేశారు. సోషల్ మీడియా సైకోలని నియంత్రించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అన్ని రంగాల్లో ఏపీని నంబర్ 1 స్థానంలో నిలబెడతామని అన్నారు. ఎన్డీఏ కూటమి దీర్ఘకాలంగా కొనసాగుతుందని చెప్పారు. నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ప్రగతి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. Personal and every individual has a different take on it. I just wanted to ask you, you spent more than a month in prison. What was that experience like? Because a lot of people who I've interviewed, they've always said that it changes you. It changes you, and you got a clean chit afterwards. It was, they found nothing against you. But what was that? Can you share with all of us? No, sometimes in my lifetime, I maintain the decorum, and also I am very strict in following very you have seen now Hyderabad, how I built. So many public policies I have decided. Never anybody has pointed out, even somebody wanted to go to court also, never they are able to prove, not even single allegation. Without any case, they arrested me and then they have given me notice. Then this is what I expected in my lifetime. It should not happen. That has happened in my lifetime. That is where I am very careful, in spite of that it has happened, but only one determination. Person like me is afraid and will have a demoralization, then end of the game. I didn't commit any mistake. It will be proved, but I must be bold. That is what I have done during that 53 days. Not only in Andhra Pradesh, around 80 countries, 53 days, they demonstrated on the roads. They stood by me. Sometime we die, after our death, people will remember us. During my jail period, everybody expressed their solidarity. They stood for me. That is a great experience for my life. It made you stronger. Made me stronger and determined to do more for people now. Is it true, sir, that you said one of the ways that it changed you was, and how you've matured as a politician, is that before you would only focus a lot more on policy, but now you realize the importance of going directly to people, interacting with them. Is that true? No, what I am saying, I started in 1995 as Chief Minister. 1991 economic reforms. Then internet revolution has come around mid-90s or early 90s. Then I used to adopt all these things for the betterment of the people. 95, I used to carry people, I used to educate them,
At that time also I had so many problems. 0 ఓవర్ పై ఏపీ శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి. 0 ఓవర్ డ్రైవర్ లేని కారులా తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సమస్యల్ని మంత్రులెవరు రాసుకుంటున్నారో తెలియటం లేదని ఆరోపించారు. దీంతో సమస్యల్ని తాను రాసుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పరిష్కరించిన తర్వాత సభ్యులకి సమాచారం ఇస్తానని చెప్పారు. ఈ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుంటూ కోన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వలన ముందు జరిగినవి తెలియటం లేదని చమక్కులు విసిరారు. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి, మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టరు ఉన్నారు చెప్పనండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడు. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. 0 అవర్ ఆ నోట్ చేసుకున్నామంటే ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభ దృష్టి తీసుకొస్తున్నాను. మనోహర్ గారు మాట్లాడుతున్నారు. తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష. ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్ రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి. ఏ శాఖ రాసుకుంటున్నాం వాళ్ళు కూడా పంపిస్తారు. మేము మళ్ళీ సభ్యులందరికీ మాటిస్తున్నాం. మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు. తెలియదు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలన ఆమోదం కూడా ఇచ్చారని తెలిపారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లని వద్దని రద్దు చేశారని తెలియజేశారు. టిడ్కో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకి బిల్లులు నిలిపివేశారని చెప్పారు. కాంట్రాక్టర్ గా తనకు రావాల్సిన బకాయి 87 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. తనలాంటి వ్యక్తి 10 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని, గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఆ పని చేయలేదని చెప్పారు. కాంట్రాక్టర్లని జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేస్తారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చేస్తారు. విన్న తర్వాత అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక 1,50,000 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసా అధ్యక్ష? 3 లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా
స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష. నారాయణ గారు కళాశాల ఉద్యమ నేత మాణిక్యరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కెఎస్ లక్ష్మణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలల కోసం వాటిలో పనిచేస్తున్న అధ్యాపకుల కోసం మాణిక్యరావు ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎయిడెడ్ వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారని అన్నారు. ఎయిడెడ్ కళాశాల విద్యారంగాన్ని అభివృద్ధి కోసం చేసిన కృషిని ఎయిడెడ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ విద్యారంగం పటిష్టంగా ఉండాలని, మాణిక్యరావు ఆశయానికి ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కోరారు. ఈరోజు కళాశాల అధ్యాపక ఉద్యమ నేత ఎంజే మాణిక్యరావు వర్ధంతి. ఎయిడెడ్ కళాశాలల కోసం, ఎయిడెడ్ పాఠశాలల కోసం, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన కృషి వల్లే ఈరోజు పొందుతున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా లభించింది. కానీ ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎయిడెడ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పోస్టులు భర్తీ చేయలేదు. జీవో నెంబర్ 35 ఇచ్చారు. మరి గత ప్రభుత్వంలో ఎయిడెడ్ కళాశాలల మొత్తాన్ని కూడా వాళ్ళు తీసేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇలా చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ కళాశాలలు విద్యారంగ అభివృద్ధి చేసిన కృషి కోసం గుర్తించి ఎయిడెడ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మాణిక్యరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు కళాశాల అధ్యాపకులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయం, ప్రధానమైన ఆశయం ప్రభుత్వ విద్యారంగం పటిష్టంగా ఉండాలని మాణిక్యరావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఆయనకి నివాళులు. ఈరోజు మీరు అప్డేటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ ఎంజే మాణిక్యరావు గారి 16వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మీరావు గారి ఆధ్వర్యంలో, మరి అధ్యాపకుల ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. తదుపరి హిందూ కళాశాలలో 10:30 గంటల నుండి ఇంగ్లీష్ ప్రో అనే దాని మీద కూడా వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈరోజు ప్రధానంగా మాణిక్యరావు గారిని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎంతో పేరుగాంచినటువంటి ఎయిడెడ్ కళాశాలలో బలోపేతం చేయడానికి కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల అభ్యున్నతికి కానీ ఆయన చేసినటువంటి కృషి మరువలేనటువంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు మరి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి వాటిని పునరుద్ధి చేసే విధంగా మరి ఆక్టా ఏపీ చర్యలు తీసుకుంటుంది. దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని దశల వారీగా పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ కళాశాలలో అయితే పోస్టులు పోగొట్టుకున్నామో 42 జీవో ద్వారా మళ్ళీ తిరిగి ఆ పోస్టులను ఎయిడెడ్ కళాశాలకు ఇవ్వాలని, మరి ఎయిడెడ్ కళాశాలని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం. బీసీల ద్రోహి జగన్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. ఆయన హయాంలో బీసీల సంక్షేమానికి చేసిందేం లేదని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో 39,000 కోట్లు బీసీలకు కేటాయించడం గర్వకారణమని తెలియజేశారు. డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకి ఉచిత శిక్షణ ప్రారంభమైంది. ఈ మేరకు గుంటూరులో మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతుల్ని ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నం, కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5,720 మంది అభ్యర్థులకి ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. త్వరలో ఆన్లైన్ కోచింగ్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి నెల స్టైఫండ్ ఒక అభ్యర్థికి 3,000 స్టడీ మెటీరియల్ ఇస్తామని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా హద్దుమీరి ప్రవర్తించిందని చెప్పారు. ఎవరిని కించపరిచినా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. వైసీపీ పాలనలో రంగులు మార్చారే తప్ప అభివృద్ధి లేదని అన్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారో ఆ నమ్మకాన్ని, ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీల
బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ కని విని విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బలహీన వర్గాల తరఫున కూడా మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెగా డిఎస్సికి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5,720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే విజనరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరులో అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. పుస్తకపఠనం సమగ్ర మనోవికాసానికి దోహదపడుతుందని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ తెలిపారు. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ర్యాలీని కమర్షియల్ ట్యాక్స్ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె చంద్రశేఖరరావుతో కలిసి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ శనివారం ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సదస్సులో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్యను స్మరించుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి వారు చేసిన సేవలను కొనియాడారు. గ్రంథాలయ వారోత్సవాల్లో ఈరోజు మన గ్రంథాలయ ఉద్యమకారులని సంస్మరించుకోవడము చాలా ముఖ్యము. ఈరోజు అదే విధంగా ప్రతి సంవత్సరము లాగానే ఈరోజు కూడాను మన గ్రంథాలయ ఉద్యమకారులు అయినటువంటి పాతూరి నాగభూషణం గారు, అలాగే అయ్యంకి వెంకటరమణయ్య గారు, అలాగే మన గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, వీళ్ళు మన స్వాతంత్రం ఉద్యమం చేసినంతగా గ్రంథాలయ ఉద్యమం చేసి గ్రంథాలయాలను మనకు పరిచయం చేసిన ప్రముఖులు వీరు. ఇలాగే మన ఎస్ఆర్ రంగనాథన్, ఈయన గ్రంథాలయ సంస్థ ఏర్పాటు కావడానికి, అలాగే గ్రంథాలయంలో ఒక పంచసూత్రాలు ద్వారా ఆయన గ్రంథాలయాలు ఎట్లా నడవాలి, గ్రంథాలయ వ్యవస్థ ఎలా ఉండాలి, గ్రంథాలయంలోకి పుస్తకాలు కానీ మన వచ్చిన సమాచారం కోసం వచ్చిన వ్యక్తులకి ఎలా మనము వాళ్ళకు మనం పుస్తకాలను వాళ్ళకు సమాచార రూపకంగా ఎలా ఇవ్వాలి, సూత్రాల ద్వారా ఎస్ఆర్ రంగనాథన్ గారు మన గ్రంథాలయాల వ్యవస్థ ఇలా ఉండాలి అని అనేసి ఆయన ప్రతి చదువరికి ఒక పుస్తకము, ప్రతి పుస్తకానికి ఒక చదువరి, అలాగే ప్రతి చదువరి యొక్క టైం వృధా చేయకుండా గ్రంథాలయంలో ఉన్న మన వ్యవస్థ వాళ్ళకి సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంగానే ఆయన ఒక లైబ్రరీ సైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైబ్రరీ సైన్స్ ద్వారానే ఈరోజు గ్రంథాలయాలలో ఉద్యోగులు, అలాగే ఈ ఒక గ్రంథాలయ సంస్థలో ఒక భాగమైనారు. కాబట్టి ఈ గ్రంథాలయాలని అందరూ ఎక్కువగా పిల్లలు, ముఖ్యంగా పెద్దవారు, అదేవిధంగా మన గ్రంథాలయాలకు వస్తున్న పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఎన్నో మన గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
ఆ పుస్తకాలని చదివి చాలామంది ఉద్యోగులు సంపాదించుకుంటున్నారు. ఈ గ్రంథాలయాలలో చాలా వరకు కానీ మన పుస్తకాలు చదివి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు. గుంటూరు బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయం గుర్రంజాశ్వ విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సవాలు అంశంపై శనివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ మాట్లాడారు. విద్యుత్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి వేతనాలు పెంచాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు, రాజశేఖర్ పాల్గొన్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడానికి గుంటూరులో సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి, షిర్డీ సాయి లాంటి వాళ్ళకి స్మార్ట్ మీటర్ల రూపంలో లేకపోతే జెన్కోల్ని రకరకాల విభాగాల్ని మరి స్టోర్ హమాలీస్కి ఓపెన్ టెండర్ల పేరుతోటి అనేక మంది టీడీపీ నాయకులు ఈరోజు టెండర్లు వేసుకుంటున్నారు. ఒక్కొక్క రంగ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ డైలీ వేజు, అవుట్సోర్సింగు మరి ఇలాంటి వాళ్ళందరి సమస్యల్ని వేతనాలు పెంచలేదు. ధరలు మట్టికి విపరీతంగా పెరిగినాయి కానీ వేతనాలు మట్టికి పెంచలేదు. కాబట్టి ఇప్పటికే మేము వీళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి, లేదంటే కనీసం బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, మరి విద్యుత్ శాఖ మంత్రి గారికి, సిఎండి గారికి మెమోరాండాలు ఇచ్చాం. మరి స్పందించట్లేదు. రేపు 22వ తారీఖున హెచ్ఆర్ మీటింగ్లో ఈ సమస్యలు చర్చిస్తామని చెప్పేసి మరి మాకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఆ హెచ్ఆర్ కమిటీలో మాకు అనుకూలంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయడం దానిపైన, లేదు వాళ్ళకి బేసిక్ పే ఇచ్చేదానిపైన, ఎరియర్సు, పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు వెంటనే పరిష్కారం చేసే దాంట్లో న్యాయం చేయకపోతే ఎలక్ట్రిసిటీ రంగంలో మొత్తం మిగతా కార్మిక సంఘాలని కలుపుకొని పోరాటం చేయాలని చెప్పేసి ఈ సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధింపులకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో 0 అవర్ సమయంలో స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో భవానీ అప్పట్లో మాట్లాడిన వ్యాఖ్యల్ని ట్రోల్ చేశారని, గత స్పీకర్ కి విజ్ఞప్తి చేసినా స్పందించలేదని చెప్పారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో దిశ చట్టం పేరిట జరిగిన దుర్వినియోగం పైన విచారణ జరిపించాలని వాసు కోరారు. గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని గాని నన్ను గాని ఆఖరికి మా బాబుని, అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. ఆనాటి ఏదైతే స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్ గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్ గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. 2-3 సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. దిశ చట్టం అధ్యక్ష, అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళని కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం. అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు,
ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కుటుంబంపై అసభ్య దూషణలు చేసిన వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ పోరుగడ్డ అనిల్ని పోలీసులు విచారిస్తున్నారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో ఆయన ప్రశ్నించారు. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. 2 నెలల క్రితం ఉద్దగిరి రాణి అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్టైన అనిల్ని విచారణ కోసం వేలేరుపాడు పోలీసులు కస్టడీకి కోరగా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం జైలు నుంచి వేలేరుపాడుకు అతన్ని తరలించారు. వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి విజ్ఞప్తి చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే గల్లామాధవి వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తన గలాన్ని విప్పారు. ప్రతి వీధికి 15 నుంచి 20 వరకు వీధి కుక్కలు ఉంటాయని, రాత్రి సమయాల్లో ఇవి క్రూర మృగాల్లా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. వీధి కుక్కల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిందని చెప్పారు. దీన్ని చిన్న సమస్యగా చూడొద్దని, భవిష్యత్తులో ఇదొక పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని తెలియజేశారు. బడికి వెళ్లే చిన్నారుల నుంచి తెల్లవారుజామున పారిశుద్ధ్యం పనులు చేసే కార్మికుల వరకు కుక్క కాటికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి సింహాలుగా పిలువపడే సునకాల దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలు పోయిన విషయాన్ని, గాయపడిన సంఘటనని గుర్తు చేశారు. వీధి కుక్కల కట్టడికి స్థానిక ప్రజలు, జంతు సంరక్షణ ప్రతినిధులు, పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అధికారుల భాగస్వామ్యంతో ఈ సమస్యని పరిష్కరించాలని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకుని వచ్చారు. అధ్యక్ష, మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష. ఇది చీకటి పడితే తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్లలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష, వీధి సింహాలుగా, మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు, సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, యావత్ రాష్ట్రంలో కూడా, అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జటిలమైంది అధ్యక్ష. కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి సముచితమైన నిధులు కేటాయించిందని చెప్పారు. త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుందని, నిరుద్యోగ అభ్యర్థులకి ప్రయోజనం చేకూర్చేలా ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గుంటూరు రాజాగారి తోటలోని బీసీ స్టడీ సర్కిల్ హాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ ఉచిత శిక్షణ సమావేశాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మెగా డిఎస్సీ విజయోత్సవ కేక్ ని మంత్రి కేక్ కట్ చేశారు. అభ్యర్థులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ అహ్మద్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ పి భాస్కర్, బీసీ వెల్ఫేర్ శాఖ కమిషనర్, బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు సంచాలకులు కె మయూరి తదితరులు పాల్గొన్నారు. టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందని చెప్పాను, అన్ని విషయాలు చెప్పలేం కదా. చిన్న కాన్వాయ్లో ప్రాబ్లం వచ్చిన దానివల్ల ఆలస్యమైంది. దానికి సారీ చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి పెద్ద పీట వేసింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల బడ్జెట్ చూశారు. యాక్టివిటీస్ గతంలో అమల్లో లేవు, వాటన్నిటిని కూడా ఇప్పుడు రీస్టోర్ చేశారు. దాంట్లో భాగంగా మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ముందుగా ఏదైతే అవసరమో సందర్భాన్ని బట్టి అన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి చాలా రోజుల నుంచి చదువుకున్నటువంటి యువత యువకులు వేచి చూస్తున్నారు. వారికి ప్రయోజనం చేకూర్చి మరి మంచి ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంఛనంగా ప్రారంభం చేయాలని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని
మంత్రి గారితో పాటు స్థానికంగా గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా నియోజకవర్గ నూతన కోఆర్డినేటర్లు పనిచేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శ్రీపతి ప్రకాష్ డీసీసీ అధ్యక్షులు చిలక విజయకుమార్ సూచించారు. అలాగనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వీరి ఆధ్వర్యంలో గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ మస్తాన్ వలీ, డాక్టర్ జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరులు విజయ్ కుమార్ గారు, పెద్దలు గురుతుల్యులు మరి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఈశ్వరరావు గారు, మరి అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ మాజీ సెక్రటరీ, మరి ప్రస్తుతం మరి అధికార ప్రతినిధి అయినటువంటి సోదరులు మస్తానవలి గారు, మా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా విలేకరులకి చెప్పడం ఏంటంటే, ఈ రోజున శ్రీమతి షర్మిలారెడ్డి గారు గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కోఆర్డినేటర్స్ నియమిస్తూ వీరి వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి, వీరి వల్ల ప్రతి ఒక్క మండలంలో కూడా మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని రేపు రాబోయేటటువంటి స్థానికమైన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే మేము పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించే దానికోసంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ సైన్యం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున వారి నియామకాలని మరి అఫిషియల్గా ఎవరెవరి పేరులో ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ వారు అధ్యక్షులు దాని వారికి ఆ నియామక పత్రాలు కానీ లేకపోతే ఈ కానీ వారు వివరణిస్తారు. కనుక నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం నా పేరు. నేను ఈ కార్యక్రమానికి విచ్చేయగల కారణం ఏంటంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులు పెద్దలు వారు ఆహ్వానించిన మేరట వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది. దానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి గుంటూరు ఈస్టు మస్తాన్ వలీ గారు మాజీ ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్టు డాక్టర్ జాన్ బాబు గారు, పత్తిపాడు కురి వినయ్ కుమార్ గారు, పొన్నూరు గాదె నాగేశ్వరరావు గారు, మంగళగిరి షేక్ సలీం గారు, తాడికొండ చిలక విజయ్ కుమార్ గారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు జరిగేది ఏంటంటే, తెనాలి డాక్టర్ చందు సాంబశివుడు గారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లతో చర్చలు జరిపి వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, మండల గ్రామ అధ్యక్షుల్ని నియమించి కాంగ్రెస్ పార్టీలో ఈనాడు మిగిలిన పార్టీల నుంచి జాయిన్ అవ్వడానికి చాలామంది సంసిద్ధంగా ఉన్నారు. మా నాయకత్వం వారిని కలిసి సంప్రదించులు జరిపి వారికి పార్టీలో సముచిత స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో మమేకం అయ్యే విధంగా వారిని ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి, అలాగే టౌన్లు నగరాలకు సంబంధించి అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులను కూడా త్వరలో నియమించుకోవాలనే అంశం గురించి ఈరోజు ఈ చర్చకు పిలుచుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.